హలో స్టూడెంట్స్, మన టాపిక్ వచ్చేసి టేకు. ఇది దీంతో పాటు ఇంకా నీమ్, రెడ్ శాండల్స్ ఉన్నాయి. 3 కలిపి 12 మార్క్స్కి లేదా 2 కలిపి 12 మార్క్స్కి వస్తుంది. లేదు ఒకటే 4 మార్క్స్కి వస్తే 4 మార్క్స్ కూడా రావచ్చు. ఫస్ట్ టేకు. టేకు అంటే ఏంటంటే ప్రపంచంలో అత్యంత విలువైన కలాప చెట్లలో ఇది ఒకటి. అంటే కలాప ఏదైతే వుడ్ ఇదొకటి. దీని కలాప బలంగా, మన్యకంగా అంటే ఇంకా మృదువుగా ఉండడంతో పాటు ఇల్లు, ఫర్నిచర్, నౌకలు వంటి అనేక నిర్మాణాల్లో ఇది ఉపయోగపడుతుంది. కలప చాలా గట్టిగా క్వాలిటీ అంటాం కదా, మంచి క్వాలిటీ వుడ్ ఇది. దీంతో మనం ఏం చేస్తాం, ఇంట్లో ఫర్నిచర్స్, ఇంకా నౌకలు, పెద్ద పెద్ద ఓడలు వాటిని నిర్మిస్తాం. ఫస్ట్ ఇది ఎగ్జామ్లో మనం 3 పార్ట్స్ రాయాలి. సైంటిఫిక్ క్లాసిఫికేషన్, ఓకే, ఇది రాసిన రాయకుండా స్ట్రక్చర్, జనరల్ క్యారెక్టర్స్, యూజెస్. ఓకే, ఇవి మెయిన్ మనకి 3 పాయింట్స్. స్ట్రక్చర్, జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ వుడ్ అండ్ యూజెస్. మనం ఒక్కో దాని గురించి డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ టేకు సైంటిఫిక్ నేమ్ టెక్టోనా గ్రాండిస్. ఇక్కడ ఎగ్జామ్లో ఎలా వస్తుందంటే డైరెక్ట్ టేకు అని కాకుండా టెక్టోనా గ్రాండిస్ గురించి ఎక్స్ప్లెయిన్ ద టెక్టోనా గ్రాండిస్ అని ఇస్తాడు. అలాంటప్పుడు టెక్టోనా గ్రాండిస్ అంటే మనం ఒకవేళ సైంటిఫిక్ నేమ్ తెలియకపోతే మనం కన్ఫ్యూజ్ అయ్యి ఓకే ఇది క్వశ్చన్ మనం చదవలేమేమో అని అనుకుంటాం. అందుకే టేకు, రెడ్ శాండల్స్, నీమ్ వీటి యొక్క సైంటిఫిక్ నేమ్ మనకు తప్పకుండా తెలవాలి. టేకు వచ్చేసి టెక్టోనా గ్రాండిస్, నెక్స్ట్ రెడ్ శాండల్స్ టెలోకార్పస్ సెంటిలినస్, నెక్స్ట్ నీమ్ అర్జాడక్టా ఇండికా. ఓకేనా, ఇట్లా ఒక్కో దానికి సైంటిఫిక్ నేమ్ 3 ఉన్నాయి. 3 సైంటిఫిక్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి. అంటే క్వశ్చన్ డైరెక్ట్ ఇస్తే పర్లేదు, ఒకవేళ హార్డ్గా ఇస్తే ఇలా ఉంటుంది. ఫస్ట్ స్ట్రక్చర్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి పెరినియల్ ట్రీ, అంటే ఇది బహువార్షిక మొక్క, ఎక్కువ రోజులు బ్రతుకుతుంది. సెకండ్ వచ్చేసి హైట్ అప్ టు 30 to 40 మీటర్స్, 30 to 40 మీటర్స్ వరకు ఇది హైట్ గ్రో అవుతుంది. నెక్స్ట్ స్టెమ్ వచ్చేసి థిక్, బ్రాంచ్డ్ అండ్ గ్రాండులార్ విత్ యంగ్. స్టెమ్ వచ్చేసి థిక్గా ఉంటుంది, బ్రాంచ్డ్ ఉంటుంది, బ్రాంచెస్ ఉంటాయి, థిక్గా ఉంటుంది. అలాగే ఎప్పుడైతే చెట్టు టేకు ప్లాంట్ అనేది యంగ్గా ఉంటాయో దాని స్టెమ్లో ఉన్న సెల్స్ వచ్చేసి అవి గ్రాండ్యులర్ యాంగిల్లో ఉంటాయి. 4 ఉంటాయి కదా, క్వాడ్రేట్లా అట్లా ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి బార్క్ లైట్ పర్ప్లిష్ టు గ్రేయిష్ బ్రౌన్. బార్క్ పైన ఉండే బెరడు వచ్చేసి లైట్ పర్ప్లిష్ టు గ్రేయిష్ బ్రౌన్లో ఉంటుంది. నెక్స్ట్ వుడ్, ఆ కలప వచ్చేసి పేల్ ఎల్లోయిష్ బ్రౌన్ టు గోల్డ్. మనం గోల్డ్ అని రాసుకుంటే సరిపోతుంది, గోల్డిష్ బ్రౌన్ అని, గోల్డెన్ బ్రౌన్. నెక్స్ట్ లీవ్స్ ఇన్ఫ్లోరసెన్స్ వచ్చేసరికి సింపుల్గా ఉంటాయి, లార్జ్గా ఉంటాయి, ఆపోజిట్ ఓరల్ ఉంటాయి. ఇది ఇన్ఫ్లోరసెన్స్. సింపుల్, లార్జ్, ఆపోజిట్లో అట అరేంజ్ అయి ఉంటాయి. నెక్స్ట్ లీవ్స్ ఆర్ బ్రాడ్ అండ్ ఓవెల్ అండ్ హెయిరీ. ఇది వచ్చేసి షేప్ వచ్చేసి ఓవెల్ షేప్లో ఉంటాయి. నెక్స్ట్ ఇన్ఫ్లోరసెన్స్ ఈజ్ పెనికిల్. ఫ్లవర్స్ ఆర్ స్మాల్ వైల్ దేర్ ఆర్ ఫ్రాగ్మెంట్స్. ఫ్లవర్స్ వచ్చేసి స్మాల్గా ఉంటాయి, వైట్ ఫ్రాగ్మెంట్లో ఉంటాయి. నెక్స్ట్ జనరల్ క్యారెక్టర్స్. మనకు స్ట్రక్చర్లో ఎన్ని పాయింట్స్ రాకుండా ఒక 5 పాయింట్స్ రాసేసి జనరల్ క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్. జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ వుడ్ డిస్టింక్ట్, సాప్వుడ్ అండ్ హార్ట్వుడ్. ఇక్కడ 2 వర్డ్స్ వచ్చినాయి. డిస్టింక్ట్, సాప్వుడ్, హార్ట్వుడ్ ఇవి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇవి సాప్వుడ్ డిఫరెంట్గా ఉంటుంది, హార్ట్వుడ్ డిఫరెంట్గా ఉంటుంది. ద వుడ్ ఈజ్ ఆయిలీ అండ్ ప్లెజెంట్లీ సెంటెడ్. ఇక్కడ మనకు ఓకే, నెక్స్ట్ వస్తాయి సాప్వుడ్, హార్ట్వుడ్ గురించి. వుడ్ ఈజ్ ఆయిలీ అండ్ ప్లెజెంట్ స్మెల్. వుడ్ కంటైన్ ఆయిల్, ఆ వుడ్లో ఆయిల్ ఉంటుంది. వుడ్ స్మెల్ కూడా మంచి స్మెల్ ఉంటుంది, సుగంధ ద్రవ్యాలాగా ఉంటుంది. నెక్స్ట్ రెసిస్టెంట్ టు ఫంగస్ అండ్ టర్మినేట్స్. ఈ వుడ్ ఫంగస్ పట్టకుండా ఏమంటాం మనం, ఆ ఫంగస్ లోపల వెళ్ళి తినేస్తుంది కదా ట్రీని, ప్లాంట్, వుడ్ను, బార్క్ను. కానీ ఈ టేక్లో దాన్ని ప్రివెంట్ చేస్తుంది, అలా అంతా ఆయిల్గా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే దీన్ని మనం యూజెస్లో వస్తాయి ఎక్కడెక్కడ వాడతామో. నెక్స్ట్ సాప్వుడ్ ఈజ్ పేల్ ఎల్లోయిష్ బ్రౌన్, హార్ట్వుడ్ ఈజ్ గోల్డెన్ బ్రౌన్. సాప్వుడ్ అంటే సాప్ ఫ్లో, అవుటర్ ఏదైతే బయట వుడ్ ఉంటుందో దాన్నే సాప్వుడ్ అంటాం. ఏదైతే లోపల వుడ్ ఉంటుందో దాన్నే హార్ట్వుడ్ అంటాం. హార్ట్ అంటే హార్ట్ ఆఫ్ ద ట్రీ, లోపల ఉంటుంది. హార్ట్ అనేది లోపల ఉంటుంది, సాప్ అనేది బయట ఉంటుంది. సాప్వుడ్ యొక్క ఫంక్షన్ ఏంటంటే సాప్వుడ్ వాటర్ని, ఫుడ్ను ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇది లివింగ్ సెల్స్ ఉంటుంది, లివింగ్ టిష్యూ. హార్ట్వుడ్ వచ్చేసరికి ఎలాంటి ట్రాన్స్పోర్ట్ అనేది చేయదు, ఇందులో మొత్తం డెడ్ సెల్స్ ఉంటాయి. ఇది జస్ట్ సపోర్ట్ ఇస్తుంది, మెకానికల్ సపోర్ట్, స్ట్రెంత్ ఇస్తుంది. ఓకే,
హార్ట్వుడ్ సాప్వుడ్ ఇవి ఈ 2 పాయింట్స్ మనం హైలైట్ చేయాలి. హార్ట్వుడ్ అండ్ సాప్వుడ్. సాప్వుడ్ అంటే అవుట్ సైడ్, హార్ట్వుడ్ అంటే ఇన్సైడ్. అండ్ కలర్ పేల్ ఎల్లోయిష్ బ్రౌన్, గోల్డెన్ బ్రౌన్. వీటి ఫంక్షన్స్. ఓకే. నెక్స్ట్ సాప్వుడ్ను సాప్ ఫ్లో అని కూడా అంటాం. హార్ట్వుడ్ను హార్ట్ ఆఫ్ ద ట్రీ అని అంటాం. నెక్స్ట్ టేక్స్ ఎక్సలెంట్ పాలిష్. టేక్స్ ఇన్ పాలిష్ తర్వాత చాలా మన వుడ్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ స్ట్రాంగ్ అండ్ డ్యూరబుల్ అండ్ హార్డ్. కలప టేక్ వుడ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, హార్డ్గా ఉంటుంది. నెక్స్ట్ యాన్యువల్ రింగ్స్ ఆర్ క్లియర్లీ విజిబుల్స్. యాన్యువల్ రింగ్స్ అంటే తెలుసు, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. లేకపోతే యాన్యువల్ రింగ్స్ అంటే ఇప్పుడు మనకు మనం ఇయర్స్ లెక్క పెట్టుకుంటాం కదా, ప్లాంట్ మనం కట్ చేసినప్పుడు దాని స్టెమ్కి రింగ్స్ ఉంటాయి. ఆ రింగ్స్ ఏం చెప్తాయంటే ఈ ప్లాంట్ ఎన్ని రోజు అంటే ఎన్ని సంవత్సరాలది. 1 ఇయర్కు ఒక 1 రింగ్ ఏర్పడుతుంది. ఒకవేళ మనం కట్ చేసినప్పుడు ఆ కట్ చేసిన దాని మీద 5 రింగ్స్ ఉంటే ఆ ప్లాంట్ 5 ఇయర్స్ ప్లాంట్ అని అర్థం. ఓకే. యాన్యువల్ రింగ్స్ క్లియర్గా ఏర్పడతాయి. సాప్వుడ్ హార్ట్ కూడా క్లియర్గా ఏర్పడుతుంది. నెక్స్ట్ ఎర్లీ వుడ్ వెజిల్స్ ఆర్ లార్జ్ విత్ టైలోసిస్. ఎర్లీ వుడ్లో వెజిల్స్ అనేవి క్లియర్గా ఉంటాయి, లార్జ్గా ఉంటాయి, క్లియర్గా ఉంటాయి. నెక్స్ట్ లేట్ వుడ్ వెజిల్స్ ఆర్ స్మాల్ అండ్ మోస్ట్లీ సాలిటరీ. ఇక్కడ ఎర్లీ వుడ్ ఈ 2 పాయింట్స్ మనం రాయకున్నా సరే కానీ గుర్తుపెట్టుకోండి. ఎర్లీ వుడ్, లేట్ వుడ్. ఎర్లీ వుడ్లోనేమో లార్జ్ ఉంటాయి, లేట్ వుడ్లోనేమో స్మాల్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ జైలం ఫీచర్స్. లార్జ్ జైలం వెజిల్స్, జైలం రేస్ ఆర్ ప్రజెంట్, టయోసిస్ ప్రజెంట్ ఇన్ వెజిల్స్. మనకు జైలం ఫీచర్స్ అనేది అవసరం లేదు, నోట్స్లో ఉంది కాబట్టి ఇది మనకు అవసరం లేదు, మన మెటీరియల్లో లేదు, సిలబస్లో కూడా లేదు. నెక్స్ట్ ఓన్లీ స్ట్రక్చర్, జనరల్ క్యారెక్టర్స్ అండ్ యూజెస్ చాలా మెయిన్. 6 to 7 పాయింట్స్ రాయాలి యూజెస్. ఫస్ట్ చూసుకుంటే ఫస్ట్ యూజ్ వచ్చేసి రైల్వే స్లీపర్స్ అండ్ కోచెస్. అంటే రైల్వేలో స్లీపర్ అవి ఉంటాయి బాక్సెస్, అవి చేయడానికి ఈ టేకు వుడ్ను యూజ్ చేస్తారు. నెక్స్ట్ డోర్స్, విండోస్ అండ్ పిల్లర్స్. డోర్స్, విండోస్ మన ఇంట్లో ఫర్నిచర్ చేసుకోవడానికి వీటిని యూజ్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ యూజ్ వచ్చేసి బోట్స్ అండ్ షిప్ బిల్డింగ్స్. పెద్ద పెద్ద బోట్స్, షిప్స్ తయారు చేయడానికి ఈ కలపతోని ఎందుకు తయారు చేస్తారంటే దీనికి ఫంగస్ అయినా ఆల్గా అయినా తొందరగా ప్రివెంట్ చేస్తుంది, ఇది తొందరగా అటాక్ చేయవద్దు వాటిని. ఓకే. అందుకే వీటిని బోట్స్, మన ఇంట్లో ఫర్నిచర్స్ అయినా, బోట్స్ అయినా, షిప్స్ అయినా దీంతోనే వాడతారు. నెక్స్ట్ ఫర్నిచర్స్, అది సెకండ్ పాయింట్నే దీని. అంటే మనకు ఒకసారి పాయింట్స్ గుర్తు రాకపోతే ఒక దాంట్లో టేబుల్ రాయాలి, ఒక దాంట్లో విండో రాయాలి, ఇంకో దాంట్లో ఏమో వచ్చేసరికి కబోర్డ్స్ ఇట్లా రాయాలి. హోమ్ ఫర్నిచర్స్, చైర్స్, టేబుల్స్, కబోర్డ్స్. నెక్స్ట్ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్. ఇంప్లిమెంట్స్ ఉంది. ఎక్విప్మెంట్స్ మనం వాడే వస్తువులు ఏవి, ఇప్పుడు గొడ్డలి, కలువర ఇవి ఉంటాయి కదా, వాటిలో అవి పిడి పట్టుకుని ఉంటుంది, హుడ్తో ఉంటుంది, ముందు ఐరన్ ఉండి మనం పట్టుకునే హుడ్ ఉంటుంది కాబట్టి అది కూడా టేకుతోనే చేస్తారు. పారలు ఇవన్నీ. నెక్స్ట్ పాలిషెస్ అండ్ వార్నిషెస్. పాలిష్ అండ్ వార్నిష్ కూడా మనం దీన్ని యూజ్ చేస్తాం. 7th వన్ వచ్చేసి ఫ్లవర్స్ యూజ్డ్ ఇన్ ట్రెడిషనల్ మెడిసిన్ ఫర్ కిడ్నీ రిలేటెడ్ డిసీజెస్. దీని నుంచి వచ్చే ఫ్లవర్స్ ఇవి వైట్ కలర్లో ఉంటాయి ఫ్లవర్స్. దీని నుంచి వచ్చే ఫ్లవర్స్ను ట్రెడిషనల్ మెడిసిన్స్ ఫర్ కిడ్నీ రిలేటెడ్ ఏవైతే కిడ్నీకి సంబంధించిన వ్యాధులలో క్యూర్ చేయడానికి వాడతారు. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి సైంటిఫిక్ నేమ్ గుర్తుండాలి, ఫ్యామిలీ గుర్తుండకున్నా, ఇన్ఫ్లోరెసెన్స్. ఇంకా హార్డ్ ఇవ్వాలనుకుంటే డైరెక్ట్ ఫ్యామిలీ కూడా ఇవ్వచ్చు. క్వశ్చన్లో ఫ్యామిలీ ఇచ్చి రాయమంటాడు, వెర్బినేసి గురించి రాయండి అంటే రాయలేము, అందుకే ఫ్యామిలీ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇన్ఫ్లోరెసెన్స్, వుడ్ డ్యూరబుల్, టర్మినేట్, ప్రివెంట్ చేస్తుంది, దాంట్లో ఆయిల్స్ ఉంటాయి, సెంట్ ఇస్తుంది, సాప్వుడ్, హార్ట్వుడ్ క్లియర్గా కనిపిస్తుంది. అండ్ కమర్షియలీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టింబర్ ట్రీస్. కమర్షియల్గా ఒక వ్యక్తిని కోటీశ్వరుని చేసే మొక్క టెక్టోనా గ్రాండిస్. ఇది 12 మార్క్స్ క్వశ్చన్. ఓకే. దీనికి ఇంకోటి అటాచ్ అయితే 12 మార్క్స్, ఇదైతే 4 మార్క్స్. నెక్స్ట్ ఏ క్వశ్చన్ ఏ ఆన్సర్ కావాలో కామెంట్ చేయండి.